భీమ్కి ఎల్లుండే ఉరి శిక్ష. ఆ స్థలాన్ని జైలు నుండి మార్పించాలి. యమునా నది ఒడ్డుకి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఉరిని బయటికి మార్పించడం ఏంటి? అక్కడి నుంచి అయితేనే భీమ్ని తప్పించగలుగుతాను. రాజు, భీమ్ని తప్పించడం ఏంట్రా? అలాగే మళ్ళీ తప్పించాలి. భీమ్కి అప్పగించాలి. భీమ్ ఏంటి, మళ్ళీ ఏంటి? మతుండే మాట్లాడుతున్నావా? ఇంత స్పష్టంగా ఇంతకు ముందు ఎప్పుడూ ఆలోచించలేదు బాబాయ్. ఇన్నాళ్ళు నా దేశానికి స్వతంత్రం తేవడానికి ఎంతమంది సమిధులైపోయినా పర్వాలేదనుకున్నాను. భీమన్ కూడా అలాగే లెక్క కట్టి తెల్లవాళ్ళకి అప్పగించాను. కానీ ఈ రోజే అర్థమైంది, భీమ్ ఒక సమిధ కాదు, అగ్ని పర్వతం అని. తోటాలతో మాత్రమే వస్తుందనుకున్న విప్లవాన్ని ఒక్క పాటతో తీసుకొచ్చాడు. మరి నువ్వు నీ ఆశయం కోసం ప్రతి క్షణం నిప్పులు తొక్కుతూ తపస్సు చేసావు కదరా. ఇంకొక అడుగు దూరంలో ఉండగా వదిలేస్తావా? 15 ఏళ్ల నీ కష్టానికి ఇంకో 25 ఏళ్ళు భరిస్తాను. కానీ నా ఆశయం కోసం భీమ్ని బలి కానివ్వను. అయినా బాబా ప్రతి మనిషికి ఒక ఆయుధం ఇమ్మన్నాడు. ఈ రోజు భీమ్ ఆవేశం ప్రతి మనిషిని ఒక ఆయుధంగా మార్చింది. ఆ ఆవేశాన్ని ప్రజలకిస్తాను. ఒక్కసారి ఆలోచించు రాజు, చాలా ప్రమాదం, ప్రాణాలు పోతాయిరా. ఆనందంగా ఇచ్చేస్తాను బాబాయ్.